హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను మీకు బ్రింజాల్ పచ్చినెత్తాల కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనం పచ్చినెత్తాలతో ఎప్పుడు పచ్చినెత్తాల పులుసు, ఫ్రై ఇలా చేసుకుంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఆంధ్ర స్టైల్లో పచ్చినెత్తాలు వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే పచ్చినెత్తాల కర్రీని ఇలాగే బ్రింజాల్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంది అనిపించే విధంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రోజు మీకు నేను ఈ టేస్టీ అయిన బ్రింజాల్ పచ్చినెత్తాల కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఇక్కడ 1 kg పచ్చినెత్తాలు తీసుకున్నాను. వాటిని చూడండి ఇలా నీట్ గా వాష్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ చేదొచ్చేస్తుందండి. లోపల ఉన్న పేగులను కానీ తోకలు అన్నిటిని తీసేసి నీట్ గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని కర్రీ కోసము నేను ఇక్కడ 1 kg పచ్చినెత్తాలు తీసుకున్నాను కదా, అందులోకి 1/2 kg ఫ్రెష్ గా ఉండే లేత వంకాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయల్ని చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి నెత్తాలు అనేటివి కొంచెం ఫాస్ట్ గా ఉడికిపోతాయి. మనకి వంకాయ కూడా కొంచెం ఫాస్ట్ గా ఉడకాలి కాబట్టి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని నేను సాల్ట్ వాటర్ వేసుకొని అందులో వేసుకున్నానండి, లేకపోతే బ్లాక్ గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనము చేసేది పులుసు కాబట్టి అందులోకి చింతపండు నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి కాబట్టి అందుకోసం నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఇందులో చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. చూడండి ఇలా చింతపండు బాగా నానపోయిన తర్వాత ఇప్పుడు దీని నుండి మనము చింతపండు పులుసు తీసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా తీసేసుకున్న తర్వాత కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు. చేపల కూరలోకి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కాబట్టి కొంచెం మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని టమాటాను కూడా మెత్తబడిపోయే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ ముక్కల్ని నీట్ గా వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒక 2-3 మినిట్స్ నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనము పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, కాబట్టి నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ తీసి పెట్టుకుని ఉన్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. వేసేసుకొని లైట్గా ఒక్కసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఈ చింతపండు పులుసులో ఈ వంకాయల్ని నీట్గా కుక్ అవ్వనివ్వాలండి. ఎందుకంటే నెత్తాలు చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి కాబట్టి, వంకాయ కంటే చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి కాబట్టి వంకాయని కొంచెం ఒక 30% కుక్ అయిన తర్వాతే మనం నెత్తాలు వేయాలండి. లేదా ఫస్టే వేసేసారంటే ఎక్కువ కుక్ అయిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. ఒక 30% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని ఉన్న పచ్చి నెత్తాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న మామిడికాయ తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా మనము చేపలు వేసిన తర్వాత గరిటెతో కలుపుకోకుండా ఇలా నీట్గా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలి. గరిటెతో కలిపెట్టారంటే చేపలు విరిగిపోతాయండి, కాబట్టి గరిటెతో కలబెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో నీట్గా కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా బయటికి తేలి పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. నెత్తాలు చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయండి, కాబట్టి చూడండి నెత్తాలు కూడా నాకు బాగా కుక్ అయిపోయాయి. నెత్తాలు కానీ మామిడికాయ ముక్క కానీ అన్ని నీట్ గా మెత్తగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని
బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందో. ఎక్సలెంట్ గా ఉంటుందండి. పచ్చినెత్తాలు వంకాయ కర్రీ వేడివేడిగా అన్నం వేసుకుని ఈ పచ్చినెత్తాలు అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎప్పుడు పచ్చినెత్తాలని ఒట్టి పులుసు ఫ్రైయే కాకుండా ఒక్కసారి బ్రింజాల్ మామిడికాయ వేసి పచ్చినెత్తాల కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు అందరికీ బాగా నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే వంకాయ పచ్చినెత్తాల కర్రీని ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.